కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. ఏపీ సచివాలయంలో జరిగిన ఆర్టీజీఎస్ రివ్యూ డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ జరుగుతున్నది దుష్ప్రచారమే అన్నారు. ప్రజలకు మెరుగైన సేవల కోసమే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రైవేటీకరణ కాదని స్పష్టత ఇచ్చారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్గాలు చూపిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ సచివాలయంలో జరిగిన ఆర్టీజీఎస్ రివ్యూలో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రసన్న, ఏపీ సీఎం ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఇప్పుడు పెన్ డౌన్ నుంచి వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? దేవి, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ అంటే తమ విధులు డాక్యుమెంటేషన్ అంటే ఆస్తులు కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ముందు మనకి చాలా హడావిడిగా చాలా ఆనందంగా తిరుగుతుంటారు డాక్యుమెంట్ రైటర్లు. వాళ్ళకున్న అమౌంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి వచ్చి కమిషన్ కావచ్చు, ఇతరత్రకు సంబంధించి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు RSK అంటే పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏ రకంగా ఉన్నాయో PSKల పేరుతో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు RSKలను ఏర్పాటు చేయటం, ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా RSKల సహాయంతో జరుగుతుంది. అంటే రిజిస్ట్రేషన్ సేవలు చాలా సులభతరంగా ప్రజలకు అందించాలని ఒక ఉద్దేశం. ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ అంటేనే కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఆ రైటింగ్ కూడా చాలా మందికి అర్థం కాదు, డాక్యుమెంటేషన్లో ఉన్న వివరాలు ఏవి కూడా చాలా మందికి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా సులభతరంగా ఒక మంచి లాంగ్వేజ్ లో రాయాలనే ఉద్దేశంతో ఒక RSKలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో డాక్యుమెంట్ రైటర్లు ఇది మొత్తం రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ ప్రైవేటీకరణ అయిపోవడం జరుగుతోంది. లేకపోతే బయట జరుగుతున్న దుష్ప్రచారాన్నిటికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ రివ్యూలో స్పందించారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ దుష్ప్రచారం జరుగుతోంది, ప్రైవేటీకరణ చేస్తున్నామని, ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని అధికారులు ఎక్కడికక్కడ దీని మీద దృష్టి పెట్టి ఖండించాలి. ప్రజాప్రతినిధులు కూడా దీని మీద లీడ్ తీసుకోవాలని ఒక ఇండికేషన్ ప్రధానంగా ఇచ్చారు. దాంతోపాటు ఈ RSKలు ఏర్పాటు చేయడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా డాక్యుమెంట్ రైటర్లు ఉపాధికి వచ్చే ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉండదు. వాళ్ళకి సరైన ఉపాధి కూడా కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఆందోళన అంతా ఏంటి, RSKలు ఏర్పాటు చేస్తే కనుక రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అక్కడ కనీస ఛార్జ్ ఎంతో పెడతారు, దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ దానికి ఉన్న టెక్నాలజీ ఇతరత్ర సహాయంతో డాక్యుమెంట్ ప్రిపేర్ అయ్యి వెనక్కి వచ్చేస్తుంది. దానికి ఎటువంటి కమిషన్ నిర్ణీత ఫీజు మాత్రమే ఉంటుంది. లక్షలు దానికి రేటుకి వేలకు వేలు కమిషన్ చెల్లించుకునే పరిస్థితి ఉండదు. దీని మీద డాక్యుమెంట్ రైటర్లు ప్రధానంగా కొంతమంది సిబ్బంది కలిపి వాళ్ళకి వచ్చే ఆదాయాలు నష్టం కలగవచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం డాక్యుమెంట్ రైటర్ల పేరుతో ఇక్కడ నిరసన వ్యక్తమవుతోంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు, డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఎట్టి పరిస్థితుల్లో గండి కొట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఇవాళ వాళ్ళు పెన్ డౌన్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా ఇంచుమించు 5-6 గంటల వరకు దీన్ని ప్రాసెస్ వర్క్ జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఏంటి అనేది కొద్దిసేపటి తర్వాత మనకు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి సీఎం చంద్రబాబు మాత్రం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నిటి మీద కూడా స్పందించడం జరిగింది. రిజిస్ట్రేషన్ సేవలను చాలా సులభతరం చేయడం కోసమే RSKలు ఏర్పాటు చేస్తున్నాం తప్ప రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నాము అనే వాదన మంచిది కాదు. దుష్ప్రచారాన్ని ఖండించాలని ఒక ఇండికేషన్ అయితే సీఎం ఇవ్వడం జరిగింది. దేవి, వీళ్ళని పిలిచి మాట్లాడే అవకాశం ఉంటుందా? అంటే మంత్రుల లెవెల్లో కానీ అధికారుల లెవెల్లో కానీ పరిస్థితి సమీక్షించి అప్పటికప్పుడు ఒక రివ్యూ చేయడం ఉంటుంది. డాక్యుమెంటేషన్ రైటర్లు వీలైతే ఒక వినతి పత్రాలు మంత్రులు కానీ ఇతర సిబ్బంది కానీ ఎవరికైనా ఇచ్చుకునే పరిస్థితి ఉంది. వీళ్ళ వరకు మాత్రం ఒక ఆఫీసర్స్తో ఒక రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత మరింత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు పెన్ డౌన్ చేశారు. ఈ వారం మొదలైంది కాబట్టి మండే నుంచి రేపు ఎల్లుండి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళు ముఖ్యమంత్రికి చెప్పిన వాదంతో ఎంతవరకు కన్విన్స్ అవుతారు, కేవలం డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఎట్టి పరిస్థితుల్లో గండంగా ఇబ్బంది వచ్చేది లేదు, కేవలం RSK రిజిస్ట్రేషన్ సేవలను సులభతరం చేయడం కోసమే అని ముఖ్యమంత్రి స్థాయిలోనే చెప్పారు. కాబట్టి రేపు ఎల్లుండి పరిణామాలు చూసిన తర్వాత ఇవి ఏ రకంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా చూసిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. దేవి, ఆల్ రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.